హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 17/10/2025 శుక్రవారం రోజున ఉదయాన్నే 5 గంటలకైతే చిన్న కొత్తపల్లి సమీపంలో ఉన్న కోనకైతే రావడం జరిగింది మాలధారణ చేయడానికి. ఇక్కడైతే ప్రకృతి కానీ ఆలయాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు మా మాలధారణ డే 1. తర్వాత 6 గంటలకంతా మాలధారణ జరిగింది. మాలధారణ తర్వాత ఇక్కడ ఉన్న ప్రకృతి అంతా కొద్దిగా అట్లా తిరిగేసి వీడియో అయితే తీశాను. ఇది కళ్యాణ మండపం. తర్వాత ఆంజనేయ స్వామి, కోనలో ఉన్న ఆంజనేయ స్వామి. పక్కనే ఆంజనేయ స్వామి పక్కనే నవగ్రహాలు. నవగ్రహాల పక్కన కోనమల్లేశ్వర శివాలయం. శివాలయం పక్కన పాండురంగ స్వామి ఆలయం. ఇక్కడ కోనమల్లేశ్వర స్వామి అని ఈ శివుని అక్కడ పిలుస్తారు. శివాలయం పక్కన ఉన్నది పాండురంగ స్వామి ఆలయం. ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే కొద్దిగా తీసినాం వీడియోలు. తర్వాత ప్రకృతి బడి అని ఇక్కడైతే పాండురంగుని ఆలయం చూడవచ్చు. ప్రకృతి బడి అని ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అయితే వీడియోలు తీయలేకపోయినా వస్తా ఒక 1/2 కిలోమీటర్ అంటే టెంపుల్కి ప్రకృతి బడికి దాదాపు అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. అవన్నీ తీయలేకపోయినా. ఇక్కడ అక్క దేవతల కోనేరు. ఈ బావిలో నీళ్ళు అంటే మోటార్ వేసి నీళ్ళు ఏం పెట్టరు, డైరెక్ట్ వచ్చేస్తాయి. ఇది గోశాల. ఇక్కడ ఉన్నది కోనేరు. అక్కడ కనపడుతుంది అక్క దేవతల కోనేరు. అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ ఉంది. ఇవి మాన్యువల్గా కట్టించి పెట్టారు. అక్కడైతే స్వయంగా వెళ్తుంది బావి. ఇప్పుడైతే జ్ఞానమందిర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడైతే ప్రశాంతంగా అయితే చాలా ప్రశాంతంగా ఉండాలా అనుకునే వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు. మేమైతే నైటే వచ్చి ఇక్కడ స్టే చేసాం. వాళ్ళు ఏమి అంటే భోజనాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే సదుపాయం చేశారు మాకు. ఇక్కడ చూడవచ్చు జ్ఞానమందిరం దగ్గర. ఇంకా చాలా ఉన్నాయి. మాకైతే టైం లేక